దేశవ్యాప్తంగాను జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా నాకు అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదే ఎన్నికల్లో మరి పోటీ చేసినప్పుడు నా వెన్నంటి నిలిచిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, వైఎస్ఆర్సీపీని ప్రోత్సహించిన వారందరికీ, ప్రజలకు, ముఖ్యంగా నాకు ఓట్లేసిన ప్రజలకు, ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు అన్ని రకాలుగా సహకరించిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేమందరం కూడా మరి ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం. ప్రజలు మరి ఎన్నికల్లో నుంచున్నప్పుడు ఒకళ్ళని గెలిపిస్తారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించారు. ప్రజలకి ఇచ్చిన తీర్పుని మేము గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా నాయకులు, కార్యకర్తలు అందరితో కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. తప్పకుండా మేము నాయకులు, కార్యకర్తలు మేమందరం కలిసి, నాయకులు మేమంతా కలిసి ఎప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారికి ఏం కావాల్సినా కూడా వారికి అండగా ఉండే విధంగా చూడటం. అదేవిధంగా ప్రజలకి మా అవసరం వచ్చినప్పుడు తప్పకుండా వారికి ప్రజాసేవలో మేము ఎప్పుడు ముందుంటాం. ప్రజలకు ఏదైనా కావాల్సినా కూడా మేము ముందుంటాం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కొత్త మేనిఫెస్టోలు వచ్చాయి. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ విధానం ఇవన్నీ జరుగుతుంటాయి. ప్రతిపక్షంగా మా పాత్ర ఎప్పుడు కూడా సమర్థవంతంగా పోషించడానికి మేమందరం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మా పని మా కార్యకర్తలకు అండగా ఉండడం, ప్రజలకు ఏ అవసరం వచ్చినా మేము అందుబాటులో ఉండడం, ఇది మేము నిర్ణయించుకోవటం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా మరి ఇక్కడ ఈ ఫలితానికి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇచ్చిన తీర్పుకి కూడా ఎవరో ఆందోళన చెందొద్దు. రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేవి సహజం. ప్రజలకి ఏ విధంగా అయితే మరి నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి మనం అందరం కూడా కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజా జీవితంలో, దాంట్లో రాజకీయాల్లో ఉన్నవారు ఎప్పుడు కూడా ప్రజాసేవలో ఉండటం అనేది, ప్రజలకు అవసరం వచ్చినప్పుడు మనం అందుబాటులో ఉండడం అనేది, ప్రతిపక్ష పరంగా కూడా మనం అందరూ కూడా ముందు ఇంకే విధంగా ముందుకు వెళ్ళాలనేది తర్వాత తదుపరి మళ్ళీ ఒకసారి చర్చించుకుని ముందుకు వెళ్ళటం జరుగుతుంది.